హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాకు బాగా వర్షం పడుతుందండి. ఇంట్లో దొండకాయలు ఉన్నాయండి. వీటితో స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దొండకాయలన్నీ ఇట్లా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, చిటికెడు పసుపు, స్పూన్ కారం పొడి, చిటికెడు గరం మసాలా, ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. మనం ఇందులో కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు ఇక్కడ నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. పిండిని అంతా ఇలా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత అన్నీ ఇలా చక్కగా నీట్గా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేగుతున్నాయండి ఆయిల్లో. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. అండి, కరకరలాడే దొండకాయ పకోడా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.